హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ కూతురు సినిమా రంగ ప్రవేశం అంటూ ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వస్తున్నది. హీరోయిన్ గనా లేదా మరి ఏ రోల్ చేయబోతున్నది ఆమె తదితర వివరాలు అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఎస్ సార్. బాలకృష్ణ రెండవ కూతురు సినిమా రంగ ప్రవేశం అని అంటున్నారు. ఆ వార్తల్ని చూసాము. ఆమె హీరోయిన్గా చేస్తుందా లేకపోతే ఏంటి, దర్శక పాత్ర నిర్వహిస్తుందా ఏంటి అసలు? అవునండి, నేను కూడా వార్త చదివాను. ఇది ఫిలిం నగర్లో గుసగుసల్లో వినిపిస్తున్న వార్త అంటూ కూడా రాస్తూ ఉన్నారు. మరి వార్త ఎలా క్రియేట్ అయింది ఏమిటి అనే వివరాలు అయితే పూర్తిగా తెలియదు. ఆల్రెడీ బాలకృష్ణ కుమారుడు, బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ హీరోగా రంగప్రవేశం చేయబోతున్నట్టు అఫీషియల్ వార్త ఇవ్వడం, దానికి తగినటువంటి సినిమాకి సంబంధించినటువంటి శరీర దృఢత్వాన్ని తెచ్చుకోవడం కానీ, దాన్ని అంతా కూడా ప్రాక్టీస్ చేయడం, యాక్టింగ్ కోర్సులు, జనరల్గా హీరోత్వానికి మనం జనరల్గా ఏంటంటే డ్రైవింగ్స్, ఆల్ వెహికల్ డ్రైవింగ్స్, ఈ గుర్రం స్వారీ ఇట్లాంటివి కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు వాళ్ళు, ఫైటింగ్స్ అవన్నీ కూడా. సో బాడీ ఫిట్నెస్ కోసం కూడా ఎక్సర్సైజ్ చేయించడం, ఫిజికల్గాను మెంటల్గాను వాళ్ళు ట్యూన్ చేసుకుని ట్రైనింగ్ చేసుకుంటాం. మనం చూసాం గతంలో కృష్ణరాజు కుమారుడు మన ప్రభాస్ వచ్చేటప్పుడు కానీ వీళ్ళంతా కూడా కొంచెం ట్రైనింగ్ వచ్చేస్తారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా బిఫోర్ అంతా ట్రైనింగ్. ముఖ్యంగా ఈ ఫీల్డ్లో బాగా ప్రావీణ్యం ఉన్నటువంటి కోచింగ్ ఇచ్చేటువంటి సత్యానంద్ గారు అంటే గురువుల దగ్గర రకరకాల దగ్గర ట్రైనింగ్, యాక్టింగ్ ట్రైనింగ్ మెలకువలు తెలుసుకొని వస్తుంటారు. బహుశా ఆ తాలూకు తర్ఫీదులో కానీ ప్రాక్టీస్లో ఉన్నాడు మోక్షజ్ఞ ఆల్రెడీ అని చెప్పేసి తెలుస్తూ ఉంది మనకు. అంటే హీరోగా రంగప్రవేశం చేయడం ఖాయమైపోయింది. దానికి తగ్గటువంటి ప్రిపరేషన్ కూడా అవుతుంది. ఈ వార్త ఇలా ఉండగానే కొత్తగా బాలకృష్ణ కూతురు సినిమా రంగ ప్రవేశం అంటున్నారు. అయితే బాలకృష్ణ గారికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు. మొదటి కూతురు బ్రాహ్మణి గారు, లోకేష్ గారు వైఫ్. ఆమె రాజకీయాలకు ఈ చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయంలో కొంచెం కనిపించిన, అంతకుముందు క్రియాశీలకంగా వ్యాపారంలో ఉంది. ఇంట్లో కానీ ఇక్కడ కాస్త ఏమైనా సహాయం చేస్తుండొచ్చు. అంటే రాజకీయంగా కానీ సినిమా రంగానికి కానీ మొత్తం కూడా ఆమె తెర వెనుకుందనే చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంకో కూతురు తేజస్విని గారు. ఈమెకు ఆల్రెడీ మ్యారేజ్ కూడా అయిపోయింది. ఆమె భర్త బాలకృష్ణ గారు రెండో అల్లుడు అయినటువంటి ఎవరంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం రాజకీయంలో ఎంబీబీఎస్ భరత్ అని ఒక పొలిటికల్ లీడరు. వీళ్ళు ఎవరంటే గీతం యూనివర్సిటీ ఓనర్స్, వాళ్ళ అబ్బాయి అయిన. వాళ్ళ అబ్బాయికి ఈ బాలకృష్ణ రెండో కూతురు ఇచ్చి వివాహం చేయడం జరిగింది. ఆయన కూడా రాజకీయంలో ఉంటూ ఎంపీ టికెట్ కూడా మేబీ ఆశిస్తున్నాడు. గీతం యూనివర్సిటీకి ల్యాండ్స్ అలాట్మెంటు, ఆ భూము అలాట్మెంట్లో కూడా ఏదో స్కామ్లో వీళ్ళ పేరు కూడా తరచూ వినపడుతుంది కూడా చూసాం భరత్ కుమార్ గారిది. సరే, అది రాజకీయ నేపథ్యం మనకు ఇష్టం. ఇప్పుడు ఈ తేజస్విగా ఆల్రెడీ వివాహం అయిపోయింది కాబట్టి హీరోయిన్గా వచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే పెద్ద స్టార్స్ ఈ కూతురు సహజంగా చాలా తక్కువ మంది వచ్చారు. ముఖ్యంగా అంతకుముందు సూపర్ స్టార్ కృష్ణ గారి కూతురు హీరోయిన్గా వచ్చే ప్రయత్నం చేసిన కూడా అభిమానులు తిరస్కరించడం, బలవంతం కూడా వాళ్ళు ఎట్టి పరిస్థితులు వస్తానికి మేము ఒప్పుకో అని చెప్పి రెఫ్యూజ్ చేయడం, ఆ ప్రయత్నాన్ని విరమించిన తర్వాత సహజంగా ఏ స్టార్ కూడా హీరోయిన్లను తీసుకురావడానికి అంతగా ఇష్టపడలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కమల్ హాసన్ లాంటి వాళ్ళ కూతురు శృతి హాసన్ ఇట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు బాలకృష్ణ గారికి అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ అంత హీరోయిన్గా క్యారెక్టర్లు చేయలేదంత మాత్రాన సినీ రంగానికి దూరం అవ్వాల్సి కూడా లేదు. చాలా విభాగాలు ఉన్నాయి. మీరు అన్నట్టు కూడా ప్రొడక్షన్ హౌజులు ఉండొచ్చు. మనకు తెలుసు అశ్విని దత్ గారి కూతురు ప్రొడక్షన్ చేస్తుంది, స్వప్న గారు. తను దర్శకత్వం చేస్తుండొచ్చు, డైలాగ్ రాస్తుండొచ్చు, వెబ్ సిరీస్ తీస్తుండొచ్చు. ఇట్లా ఎన్ని ఛాయిస్లు ఉన్నాయి అశ్విని దత్ గారి కూతురు. సో అలాగే బాలకృష్ణ గారి కూతురు ప్రొడక్షన్ హౌస్ కానీ మేబీ హీరోయిన్గా కాకుండా ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇట్లా ఓటీటీ సిరీస్ కానీ మనం చూసాం గతంలో ఆహాలో బాలకృష్ణ గారికి అన్స్టాపబుల్ షో ఏ విధంగా రికార్డ్ బ్రేక్ చేసిందో, మేబీ అట్లాంటి ప్రొడక్షన్ హౌస్లో కానీ, లేకపోతే ముఖ్యంగా బాలకృష్ణ గారి ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చిత్రం అయితే ఆన్ షెడ్యూల్లో నడుస్తుంది. కమింగ్ నెక్స్ట్ కొరటాల శివది కమిట్మెంట్ అయినట్టుగా తెలుస్తుంది. కొరటాల శివ అఖండ ఏ విధంగా విజయం సాధించిందో బాలకృష్ణ గారి మాస్ ఇమేజ్ మనం తెలిసిందే. సో ఆ అఖండ 2 సీక్వెల్ ఇప్పుడు మనకు తెలుసు కదా, అందరికీ సీక్వెల్ సీజన్ నడుస్తూ ఉంది. కానీ అఖండ 2 మన టైటిల్ అదే ఉంచుతారా లేకపోతే దాని తగ్గట్టు ప్రేరణతోటి ఇంకేమైనా టైటిల్ పెడతారా క్లారిటీ లేదు. కానీ ఒక కాంబినేషన్ ఖాళీ షీట్స్ ఇవ్వడం కానీ కమిట్మెంట్ అయితే అయినట్టుగా తెలుస్తుంది. అది ఒకవేళ కొరటాల శివ చిత్రానికి ప్రొడక్షన్ బాధ్యతలు స్వీకరించడం కానీ ప్రొడ్యూసర్గా వ్యవహరించడం కానీ చేస్తుండొచ్చే. కానీ మీరు ఈ వెబ్సైట్లలో నిన్న ఇవాళ రాస్తున్నట్టుగా హీరోయిన్ కానీ లేదా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కానీ ఒక ప్రత్యేక క్యారెక్టర్ నటించే అవకాశాలుగా ఉన్నట్టు వార్త అయితే నమ్మలేనిదంటే విషయం. ముఖ్యంగా అయితే సినిమా పరిశ్రమలో వీరు అది యాక్చువల్గా నందమూరి వంశం అంటేనే సినిమా విషయం, సినిమా రంగానికి చెందినది. అందరూ కూడా ఏదో రూపంలో డిస్ట్రిబ్యూటర్గాను, ప్రొడక్షన్ కంపెనీల రూపంలోనూ, ల్యాబ్స్ రూపంలోనూ రకరకాలైనటువంటి బిజినెస్ రిలేటెడ్లో కూడా ఉన్నారు అందరూ కూడా. బాలకృష్ణ గారి కూతురు ప్రొడక్షన్ హౌస్లోకి వస్తే ఆశ్చర్యపడడం అవసరం లేదు. బహుశా అలాంటి ప్రయత్నం జరుగుతుండొచ్చు. కానీ హీరోయిన్ అయితే మనం అయితే అనలేము. మరి మేబీ ఎట్లాంటి వార్త మనకు తెలియదు. అది ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు.
థ్యాంక్ యూ అండి.